వ్యూహాలపై చర్చలు, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు, జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. అయితే ఇప్పుడు ఇలా నూటికి ముత్యం మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిన్నమన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావు ఇక నీళ్ళార పోసి దండం పెట్టి నిమ్మకాయ కోసి కైరకొని కోసుకొని రామ సక్కదనంగా ఇక ఫామ్ హౌస్తోని ఇక కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటా అని దండం పెట్టి ఇక మళ్ళీండట ఏడికి ఇప్పుడు బంజారా హిల్స్ నందీనగర్కి వచ్చిండట. నందీనగర్లో మకాం పెట్టిండట. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే పండుకుంటా, ఈయన్నే తింటా. ఇక నాకున్న పని ఏముంది, బుకెట్ బువ్వ తింటా, చిన్నగా దండలాడతా రోడ్ల మీద. ఇగో ఏమంటుండు, ఉప ఎన్నిక రోడ్ షోలు పెడతాడట. ఇంకా నేను మర్చిపోతున్నా, పెద్ద ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ మొత్తం జూబ్లీ హిల్స్ కిట 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 ఆడాలట మొత్తం. ఎండాకాలంలో ఎండాకాలంలో భరణి కార్తెల రోని కార్తెల ఎండాకాలంలో రోని కార్తెల ఈ ఆనకాలం వస్తుంది అనంగా ఈ అడవిలో నిలబడితే ఈ చెట్ల పంటి అంటుంటాయి అంటారు. అగో ఆ రకంగా ఇక బైక్ ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ పెట్టబోతుండట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్ మొత్తం హడల్ సముద్రంలో అలల లెక్క హడలు కొట్టేశాడ మొత్తం. ఇప్పుడు నందీనగర్కి వచ్చిండట. ఇక నందీనగర్లో మకాం పెట్టి యాళ్ళ కింద బువ్వ తినుకుంటా ఆలోచన చేసుకుంటా ఉప ఎన్నిక రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, ప్రచారం ఎట్లా చేయాలి, ఏ రకంగా ఓట్లు గుంజాలి, జనాలను ఏ రకంగా మభ్యపెట్టాలి, జనాలను మనం ఏ రకంగా ఆకర్షించుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళ మాటలకు మనం ఎట్లా తూట్లు పొడవాలి, కాంగ్రెస్ వాళ్ళ కథలు మనం ఎట్లా ఇప్పి చెప్పాలి అనే దాని మీద ఇక ఇప్పుడు నజర్ పెట్టిండట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు. పార్టీ ఫిరాయించిన తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాయల యాదయ్య, కోళ్ళాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఏదో మంతనాలు పెడతాడట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. చూసినావా, కోళ్ళాగలు పిలిపించుకొని ఇక జూబ్లీ హిల్స్లోని పెద్ద పెద్ద కోళ్ళాగలు ఉంటాయి కదా, చోటా మోటా కోళ్ళాగలు కొద్దిగా అంత పచారా చూపించేటివి, తెల్లంగి వేసుకొని తిరిగేటివి. అవి వాటిని విలువనంపి ఎట్లా మనం ముందుకు పోదాము, ఎట్లా మనం బీజేపీని కాంగ్రెస్ను ఎదుర్కొందాము, ఎట్లా మనం ఓట్లు రాల్పుకుందాము అని ఆలోచన చేస్తుండట. మొత్తానికి ఇప్పుడు ఈయన కన్ను మొత్తము జూబ్లీ హిల్స్నే పెట్టిందట. ఇక ముఖం అంతా మార్చుకోడా మరి ఇక తండ్రి ఇట చేస్తుంటే బిడ్డేం చేసిందో ఎరికేనా? ఓ అమ్మా చూస్తే మీరు పరిచయం. ఓ పిల్లగా ఇది జూమ్ పెడుతురా, అయ్యో ఇకరా. ఇక కవితమ్మ చల్లకుండా కవితమ్మ చేసిన బువ్వకు ఇక మళ్ళీ నిద్ర పడకుంటాయి. నిన్న మన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బుక్కడి బువ్వ తిని దూరంగా ఉండు కాబట్టి ఇక బుక్కడి బువ్వ తిని యాలకు వండేది. ఇక ఇప్పుడు నందీనగర్కి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ ఒకటి మోపైంది. ఓ శివ ఇకరా ఇది చూపిద్దురా. ఇగోది నిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఉండేగా నవీన్ యాదవ్, ఇవాళ ప్రచారంలో ఇగో బీడే చూడు. ఓ అమ్మా కత్తులు కటార్లు కట్టెలు పట్టుకొని ఇగో ఎట్టుందో కథ. నిన్నటి కథ ఇది చూస్తుర్రా. బిడ్డే కడుపులో పుట్టిన బిడ్డే ఎంత పని చేసిందో చూడురి. కాదని కడకు జరిగి ఇగో ఇవాళ ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొడతాడు అనేది తప్పచెప్పిరా పెద్దలు. కనపడుతుందా? అదే అంటున్నా, ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టుగా ఇగో ఈ రకంగా పోతుంది కథ. ఏం చేయాలో ఎట్ట చేయాలో తిన్న కూడు పెరిగి పడతలేదట ఇప్పుడు పెద్ద మనిషికి. ఇగో
చూస్తుర్రా? రామా 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 ఏం చేయదు ఎట్ట చేయదు ఎట్ట చేయద్దు. ఇగో చూడండి, ఇగో ఇగో శ్రీశైలం యాదవ్, ఇగో కవితమ్మ. అంటే ఇక ఇక్కడ చక్రము ఇటు తిప్పబోతుంది, ఏమో చేయబోతుంది, ఎట చేద్దాము ఏం చేద్దాము. స్వయాన ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు చూసిన ఆరులో, స్వయాన కేసీరావే బిడ్డనే. ఎంత కాడికి వచ్చే కథ వాయ్యా. అటు అయ్యకు గడవాసింది, ఇటు అన్నకు గడవాసింది, బావకు గడవాసింది. చిన్నమ్మ కొడుకు సంతోషకు కేసీరావయ్యకు గోళీ చేసిన సంతోషకు కూడా ఎడవాసింది. ఆఖరికి వస్తారకల్లా ఇయ్యాల ఇటు మళ్ళింది. ఇక ఇది చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో మోదమవుతుంటే బిడ్డ ఓ బిడ్డ నా కడుపున చెడబుడితివి కవిత, నా పానం ఉండంగానే కవిత, నాకు పానకండ అవుతీవి కవిత, నువ్వు ఎడవాసిపోతీవి కవిత, నాకు ఎగదుగ పెడితీవి కవిత, నువ్వు నవీన్ యాదవ్ ప్రచారంలో కవిత, నువ్వు తిరుగుతుంటే కవిత, నా పానం అల్లాడిపోతుంది కవిత. ఇక నేను ఎట్లా బతుక కవిత, ఇక నన్ను ఏం లేదు ఎట్ట లేదు, ఇంత పని చేస్తుంది అంత పని చేస్తుంది, వెనకటికి ఇంట్లో నూకేస్తేనేమో